హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు ఒక స్పెషల్ రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చారండి. చాలా బాగుంటుందండి ఆ పచ్చడి. అండ్ నిజంగా మన అమ్మమ్మ నానమ్మ కాలం నాటి పచ్చడి అండి. కానీ చాలామందికి తెలియకపోవచ్చు ఈ పచ్చడి. మా రిలేటివ్స్ ఏంటండి ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంటే మేము ఈ పచ్చడి తయారు చేసామండి. చాలా ఇష్టంగా తిన్నారు అందరూ. ఎలా చేశారు, ఎవరు చేశారని చెప్పి ప్రత్యేకంగా అడిగారండి. అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది పొంగల్ లేకి, ఉప్మా లేకి, దోశ లేకి, వేడి వేడి అన్నం లేకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు అయితే చూసేద్దామండి. ఒక 25 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద టమోటాలు అయితే ఒక 2 తీసుకున్నానండి. ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నాను. ధనియాలు 2 స్పూన్లు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం మెంతులండి. ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది. మినపప్పు అండి ఒక 100 గ్రాములు అనమాట. ఒక టీ గ్లాసు నిండా మినపప్పు తీసుకున్నానండి. ఈ పచ్చడికి మెయిన్ ఈ మినపప్పు బాగా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు అనమాట. మనం నీళ్ళు పోసుకొని కడుక్కొని నానబెట్టుకోవాలి. కరివేపాకు అండి, నేనైతే ఎక్కువ ఉపయోగిస్తాను. మా ఇంట్లో చెట్టు ఉంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి కరివేపాకు. అందుకని ఒక 4-5 మట్టలు అయితే వేస్తున్నాను. మీకు ఉంటే వేయండి, లేకపోతే 2 మట్టలు వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడైతే స్టవ్ అంటించి బాండ్లో పెట్టానండి. అందులో ఒక 4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. కాస్త ఆయిల్ కాగిన తర్వాతనే మనం పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఆ ఆయిల్లో కాస్త తుంచి వేసుకోండి, లేకపోతే చిట్లు మొక్కన పడతాయి. ఎప్పుడు కూడా మనము ఇట్లాంటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట చేసుకున్నాం అనుకోండి, మనకి అన్నీ కూడా ఈవెన్గా ఎగుతాయండి. లేకపోతే ఒక సైడు మాడిపోతాయి, ఒక సైడు ఏగవు. ఇప్పుడు బాగా పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలండి. కొంచెం పచ్చిగా ఉంటే మనకి పసురు వాసన వస్తుందండి. పచ్చడి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అండి మనం పక్కన పెట్టుకున్న పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అవన్నీ కూడా అందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం మినపప్పు అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అసలు ఈ పచ్చడి చేస్తుంటే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటుంది. అందులో రోటి పచ్చడి కాబట్టి ఇంకా చెప్పలేదండి దాని టేస్టు. ఇప్పుడైతే వేగాయండి. తర్వాత అంటే మనం మినపప్పు కూడా అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. చూడండి ఎంత బాగా వేగాయి పచ్చిమిరకాయలు. ఆ విధంగా అయితే వేగాలి. ఆ మినపప్పు కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మంచిగా వేయించుకోవాలండి. ఈ పచ్చడి మనం వేయించే దాంట్లోనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. తర్వాత కరివేపాకు కూడా అందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కరివేపాకు బాగా వేగిందా కూడా వేయించుకోవాలి. ఒకసారి ఈ పచ్చడి మీరు కానీ చేసుకుని అనుకోండి, అసలు మీరు వదలరు అన్నమాట, అంత బాగుంటుందండి. ఇప్పుడు అనేది చూస్తారు కదండి, మినపప్పు అయితే బాగా ఎరడాలుగా వేగింది. ఇప్పుడైతే నేను అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నానండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోద్ది, లేకపోతే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ టమాటాలు కూడా వేసుకొని బాగా ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత రోట్లో అండి మనము రోటి పచ్చడి అంటే చాలా బాగుంటుందండి. లేదా మిక్సీలో కూడా మనం ఈ రోటి పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రోట్లో అయితే దంచుతున్నానండి. రోళ్ళంతా శుభ్రంగా కడుక్కొని అందులో మినపప్పు అంతా ఒకేసారి పోయకూడదండి. మనం పచ్చిమిరపకాయలు, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు అది వేసుకొని మెత్తగా మనం ముందు దంచుకోవాలండి. రోలు లేని వాళ్ళు కూడా అండి మిక్సీలో రోటి పచ్చడిలో కూడా చక్కగా మనం చేసుకోవచ్చు అండి. అది ఎలాగంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఆపుతూ వేస్తూ మెత్తగా మటుకు మనం దంచుకోవాలండి. అది మెదిగిన తర్వాత మినపప్పు వేసుకొని అది కూడా లైట్గా ఆపుతూ వేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక 80% అయితే మనం మినపప్పు మెదగనివ్వాలండి. తర్వాత టమాటా వేసి ఒక 2 తిప్పులు తిప్పేసి ఆపేయాలండి, అంతేనండి. ఆ తర్వాత ఏమంటే ఎర్రగడ్డ వేసేసుకొని దాంట్లో కలిపేసుకుంటే చక్కగా మనం రోటి పచ్చడిలాగా కూడా వస్తుందండి. అసలు కనుక్కోలేము రోట్లో వేసామా మిక్సీలో వేసామని కూడా అంత బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను చూడండి రోటి పచ్చడి ఈ విధంగా అయితే బాగా మెత్తగా మెదిగిందండి. తర్వాత ఏమంటే మనం మినపప్పు అయితే అందులో వేసేసుకొని చక్కగా దంచుకోవాలి. ఇప్పుడైతే చింతపండు పచ్చడికాయలు బాగా మెదిగాయండి. తర్వాత ఈ మినపప్పు కూడా అందులో వేసేసి మనం బాగా దంచుకోవాలండి. జాగ్రత్తగా దంచుకోవాలండి, పచ్చడి కంట్లో పడుతుంది అనమాట. అందుకని బాగా రౌండ్గా తిప్పుతూ అట్లాగానే మనం నూరినట్టుగా చేసుకున్నా కూడా చక్కగా మెదుగుతుంది. చూస్తాం కదండి పచ్చడి. నిజంగా పచ్చడి దంచుతుంటే ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేస్తుంది అనమాట. ఆ నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయని అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి కొంచెం 90% ఈ మినపప్పు మెదిగిన తర్వాత అండి మనం వేయించి పెట్టుకున్న టమోటా ఉంది కదండి, ఆ టమోటా కూడా అందులో వేసి ఈ టమోటా వేసినప్పుడు మనం మటుకు జాగ్రత్తగా దంచుకోవాలండి. దంచకుండా ఇట్లా రౌండ్గా నూరినట్టు నూరుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఆ చిటుకులు ఎగిరి మన ముఖాన అయితే పడతాయండి కంట్లో. జాగ్రత్తగా చేసుకోండి పచ్చడి.
చూస్తున్నారు కదండి, భలే బాగుంది పచ్చడి అయితేనే. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉన్నారండి, అంత బాగుంటుందండి. నేను చెప్పాను కదండి, మా రిలేటివ్స్ ఫంక్షన్లో ఇలాంటి పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తిన్నారని. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి, ఒక పెద్ద ఎర్రగడ్డలు 2 ఎర్రగడ్డలు అందులో వేసేసుకొని లైట్గా అట్లా అట్లా మెదుపుకోవాలండి. ఆ ఎర్రగడ్డలు మనం నంచుకునే దానికి చాలా బాగుంటుందండి. ఇంకా నంచుకునే దానికి ఏదో అవసరం కూడా ఉండదు. ఇప్పుడైతే ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నానండి. ఈ పచ్చడి మాత్రం తీసుకోవాలి. తర్వాత మనకి పచ్చడి నానితే అండి, మినపప్పు నానితే కాస్త గట్టి పడుతుందండి. అందుకని ఇంకొక గిన్నెలోకి తీసుకొని కాస్త లూజుగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, రోటి పచ్చడి ఎంతో మధురమైన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు అండి ఈ విధంగా పచ్చిమిరపకాయలు, టమోటా, ఒక్క ఎర్రగడ్డ ఉంటే చాలండి, ఎంతో రుచికరమైనటువంటి పచ్చడి అయితే మనం చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ పచ్చడి అండి ముఖ్యంగా ఇడ్లీ లేకి, ఉప్మా లేకి, పొంగల్ లేకి, వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. చూసారు కదండి, ఇంకా ఆలస్యం ఎందుకండి, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్లో చెప్పండి. ఇటువంటి మరెన్నో టేస్టీకరమైన పచ్చళ్ళు, ఎన్నో రుచికరమైనటువంటి కర్రీస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.